ఇదే గుమ్మడి గడి ప్రపంచం. సోఫాకి టీవీకి మధ్యలో బతికేస్తున్నామని నమ్మే వాళ్ళ కోసం గుమ్మడి నడిపే వీడియో గేమ్ రెంటల్ స్టోర్. ఇదే గుమ్మడి ప్యాడ్, జీ ప్యాడ్. ఇక్కడ కూర్చొని గేమ్స్ ఆడడమే గుమ్మడి మెయిన్ ప్యాషన్. మన జీప్యాడ్కి గుమ్మడికాయ కొట్టి షాప్ మూసేయచ్చు. నేను మాత్రమే నీ సోలో కస్టమర్ అనుకుంటా. రే 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 నాతో ఆటలాడమంటే నీ ఐపాడ్ లాక్కుంటాను, జాగ్రత్త. పోరా ఇంటికి. బ్రో, చీట్ కోడ్ ఉందా? ఇదే మీ జనరేషన్కి ఉన్న ప్రాబ్లం. కష్టపడలేరు, కష్టపడి ఆడి గెలవాలరా. ఒక రియల్ గేమర్ ఎప్పుడు చీట్ కోడ్ యూజ్ చేయడు. ఇంకొకసారి చీట్ కోడ్ కోసం ఇక్కడికి వచ్చేవో అరే, ఫేస్బుక్లో సెలబ్రిటీ డోర్ తీసుకుని కూర్చున్నాడు. ఇది నేను ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ పెడుతూ ఉంటుంది. ఛా, నువ్వు నా ఇమేజ్ గురించి ఆలోచించాల్సింది. నేను నీ ఫ్రెండ్ అని చెప్తే బయట అంటున్నారు. చిచి, జక్కర్బర్గ్ కూడా చదువుంటాడు నీ కామెంట్స్. నేను నీ ఫ్రెండ్ కాబట్టి నాకు వచ్చాయి కొన్ని బూత్ మెసేజ్లు. రే, జనాల తిట్లకి పిచ్చి పట్టిందా? ఏయ్, గుమ్మడి, మళ్ళీ ఏదో కొమ్ముంచాడు. ఏమైందిరా? నేను ఈరోజు తనని చూశాను రా. ద వన్. వన్నా? అరే, కెమెరా కూడా ఉందే. ఇక దీంతో మన ఫోటోలు తీసి లవ్ ఫెయిల్యూర్ ఆల్బమ్ అప్లోడ్ చేద్దాం. ఏమంటావు? ఈరోజు సాయంత్రమే తనని చూశాను రా. నేను ఎక్కాలనుకున్న ట్యాక్సీలోనే తను ఎక్కింది. ఎక్కేటప్పుడు చేతిలో ఉన్న కెమెరా కింద పడిపోయింది. ట్యాక్సీ ఎటో వెళ్ళిపోయింది. కానీ బుజ్జి, తన స్మైల్ ఉందిరా. ద వన్. మళ్ళీ మొదలా? కష్టంరా దేవుడా. నీ ఫస్ట్ లవర్ మీద ఉన్న కోపం అప్పుడే చల్లారిపోయిందా? ఇంతమంది నిన్నిసార్లు ఎలా లవ్ చేస్తారో. ఫుడ్ తెచ్చాను, సిగ్గు లేకుండా తిను. వద్దులే, దీన్నే పట్టుకుని కూర్చో, నేను వెళ్ళి తింటాను. ఒక్కసారి గుర్తెచ్చుకో, ఎంతమంది అమ్మాయిలు మనం డైలీ చూస్తాం. అందరూ మనల్ని అట్రాక్ట్ చేస్తారా? ఎంతమందిని మనం నోటీస్ చేస్తాం? ఫుడ్ తినేటప్పుడు నేనేం నోటీస్ చేయను. డిస్టర్బ్ చేయకు ప్లీజ్. గుమ్మడి బుజ్జి, వందల మంది జనాల్లో రెండే రెండు కళ్ళని మనం క్యాచ్ చేస్తాం. ఆ మూమెంట్ అందరికీ జరిగే ఉంటుంది. కరెక్టే కదా? కరెక్టే, చాలా కరెక్ట్. కానీ ఆ మూమెంట్ అయిన తర్వాత ఎవడ కళ్ళాడు మూసుకుని ఎవడదారులాడు పోతాడు. యూనో. నో 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 నో. రే రారా. మీరు తెలుగు వాళ్ళా? మీరునా? ఆ ఫోటో ఒకసారి చూడండి. ఈ ఫోటో నాకు ఇస్తారా? ఎందుకు? ఈ థియేటర్కి వచ్చిన అమ్మాయి కదా, గుర్తు కోసం నా దగ్గర ఉండనివ్వండి. అయ్యి చేత కార్తె మోసల కుక్క. ఇంత వయసు వచ్చింది, సిగ్గులేదు నీకు? నీ నువ్వు ఇట్రారా. నేను నీ పేరేంట్రా? పులకిత్. నువ్వు ఒకసారి పులకించు. ఇలాగేనా పులకరించేది? కదులుతూ చేయరా. అబ్బా, పోరా. ఆగు, పులకరిస్తూ పోరా. ఎవడ్రా నువ్వు? నిన్నే. నీ పేరేంటి? నీ గు 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 గుమ్మడి. ఏం పేర్రా అది? ఓకే ఓకే, నీకుంది, తర్వాత ఇస్తా.
పక్కకు పోరా. పక్కకి పోరా. మొదలెట్టండి. ఏంటి హా? ఆ? రేప్. నా షర్ట్ చిరిగిపోయిందిరా. లైట్ తీసుకోరా. ఏదో బలహీన క్షణాల్లో జరిగిపోయిన సంఘటన అనుకోరా గుమ్మడి. ఎంత విలన్ పేరు పెడితే మాత్రం ఇలా మీద ఎక్కేయడం అన్యాయం మా అమ్మ. ఎవరితో చెప్పుకోను. మా తాతను అనాలి. నేను పుట్టే వారం రోజుల ముందు ఆయన పోయాడు. షాక్ అయిన మా అమ్మ అదే సాకన ఆయన పేరు నాకు పెట్టింది. ఇంటి పేరు కూడా కలిసేసరికి అది రావు గోపాలరావు అయింది. ఒక విషయం పట్టుకున్నాడంటే ఓ పట్టాన వదలడు. షూట్ ద షోల్డర్. ఓ కళ. నన్ను కలవకుండా వెళ్తున్నావు బంగారం. నీకు వేరే పనేం లేదు కదూ. రా రారా రే. మ్యాటర్ నేను విన్నాను. పర్లేదులేరా. ఏదేమైనా ఒక అమ్మాయి చేతిలో తన్నులు తిన్నావు కదా. తను జూడో నేర్చుకుందంట్రా. నీ పాత క్యాబిన్, నా కొత్త క్యాబిన్. ఈ ప్లేస్లో నా నేమ్ బోర్డు పెడితే బాగుంటుంది కదా. నీ గురించే బాధేస్తుంది బాబాయ్. అమ్మాయిల విషయంలో నిన్ను బయటికి గెంటేశారంటే నీకు బయట జాబ్ దొరకడం చాలా కష్టం అనుకుంటాను బంగారం. ఊరికే అన్నాలేరా. నువ్వు పొలకెత్తురా. సకల కళా వల్లభుడివి. ఈ జాబ్ కాకపోతే ఏ గూగుల్లో ఫేస్బుక్ ఓపెన్ చేసేస్తావు. ఆడెవడో చెప్పినట్టు ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. నేనే. నిమ్మ అమ్మ. నీకే అవసరం వచ్చినా నన్ను కలవచ్చు. నెక్స్ట్ వీక్ నేను కంపెనీ కార్లో ఆఫీస్కి వచ్చేటప్పుడు నువ్వు సిగ్నల్లో అడుక్కుంటూ ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే ఫ్రీగా ఈ ఫుడ్ వోచర్స్. వద్దులేరా. టేక్ ఇట్. మనం మళ్ళీ మీట్ అవుతామని ఎప్పుడూ అనుకోలేదు. ఇట్స్ అ స్మాల్ వరల్డ్. థ్యాంక్స్ గోపాల్, ఇందులోంచి నన్ను రిలీవ్ చేసినందుకు. ఐ హ్యావ్ యూర్ నంబర్. యా, పొద్దునే కాల్ చేస్తా. నాకు వేరే పనులున్నాయి. నువ్వే కదా దగ్గరికి తీసుకొచ్చింది. నువ్వే చూసుకో. Your good name, please, madam? సావిత్రి. 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 రావు గోపాలరావు, సావిత్రి. గొప్ప కాంబినేషన్ రా. ఇది ఏ టైప్లో ఉందంటే మన ఒక్కడి సినిమాలో ప్రకాష్ రాజ్ భూమికాని ప్రేమించినట్టు చాలా చండాలమైన కాంబినేషను. సావిత్రి రావు గోపాలరావు. సావిత్రి, ఆర్ యు ఓకే? ఫుడ్ పాయిజన్. వెరీ గుడ్. న్యూ ఇయర్ కదా,
బయట ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది కాదు డాక్టర్, ఇది బయట తిన ఫుడ్ కాదు, ఇంట్లో చేసిన స్వయం పాకం. ఈసారే కుక్కు. మీరు వెళ్ళి మెడిసిన్స్ తీసుకురండి. టేక్ రెస్ట్. సావిత్రి, ఐమ్ సారీ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. నేను బ్యాట్మ్యాన్ ఎనిమిది జోకర్లా, గుమ్మడిగాడేమో అందరు అమ్మాయిల్ని పడేసే రాత్కి రాజా డ్రాకులాలా. అండ్ యు ఆర్? ద నేమ్ ఇస్ బాండ్, జేమ్స్ బాండ్. ఓ 007. డ్రై మార్టినీ, షేకెన్, నాట్ స్టిల్. రై గుమ్మడి, నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను తన్ని చూడాలి, ఇప్పుడే చూడాలి. నాకు తను ఇష్టం అని చెప్పాలి. ఐ లవ్ యూ సావిత్రి, ఐ లవ్ యూ. నీకంత ఇష్టమైతే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి చెప్పు ఐ లవ్ యూ అని. యామ్ ఐ రైట్? తోడుగా నన్ను రమ్మంటావా? ఈ రావు గోపాలరావు సోలో వెళ్ళను రా, ఒంటరిగానే వెళ్తాడు. నీ కర్మ. సావిత్రి రా భోంచేద్దు గాని. అమ్మ సావిత్రి, ఇది రాహుల్ వాళ్ళ డాడీ ఇటలీ నుంచి పంపించాడు. కియాంటి మర్చిపోయిన ఫ్లవర్ అరేంజ్మెంట్స్ వాళ్ళు కాల్ చేశారు. నీ కలర్ ప్రిఫరెన్స్ ఏంటి అని అడిగారు. ఆర్కిడ్స్, వైట్ ఆర్కిడ్స్. నైస్. చపాతీ వేసుకోండి. ఒక్కటి చాలు. ఇది కూడా వేసుకోండి. యా. రాహుల్ వాళ్ళ మదర్ ఫోన్ చేశారు, చాలాసేపు మాట్లాడారు. నీ ఫ్రెండ్స్ లిస్ట్ రెడీయే కదా? ఓకే. దీని డ్రెస్సే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. నువ్వెందుకు టెన్షన్ పడతావు? అమ్మా నువ్వు ఆ సలాడ్ తిను. చాలా లవ్ స్టోరీలోని క్లైమాక్స్లు రైల్వే స్టేషన్లోనే ఉంటాయి. అంతకుముందు ఎంత టైం ఉన్నా సరే హీరో వెళ్ళడానికి ట్రైన్ ఎక్కిన తర్వాతే హీరోయిన్ ఎంట్రీ.
అన్ఫార్చునేట్లీ నా లవ్ స్టోరీ క్లైమాక్స్ ఇంత సినిమాటిక్ కాదు. ఆర్ యూ తెలుగు? మీరు తెలుగు వాళ్ళా? గోవా దాకా కంపెనీ దొరికింది, లేకపోతే ముసలోడితో చాలా సిరాగ్గా ఉండేది. పడ్డి ఎంత దూరం ఏంటి? నేను గోవాకి వెళ్తున్నా, పార్టీ ఉంది మామ, ఫుల్ మూన్ పార్టీ. మంచి చిక్స్తో చిల్ అవుదాం, ఫ్రీగా ఉంటే రా మామ. ఈడు వర్కౌట్ అయ్యేలా లేడు, తెలుగు వాళ్ళ పరువు తీస్తున్నాడు. హలో మామా, నేను ఎక్కేశాను, మీరెప్పుడు వస్తున్నారు? ఈ నెంబర్ ఉందిరా బ్యాలెన్స్ బొక్క, రోమింగ్కి ఇంకో నెంబర్ ఉంది. నెంబర్ రాసుకో, 8908911111. ఫ్యాన్సీ ఫ్యాన్సీ. ఓకే బడి, సీ యూ ఇన్ గోవా. వాడు ఎప్పుడు ఈ నెంబర్ నుంచే చేస్తున్నాడు, నోట్ చేసుకో. 8908911111. అరే లేచి వెళ్ళిపోతుంటే పార్టీ పడదనుకున్నా, తెలుగు వాళ్ళ పరువు కాపాడు. నా పేరు గోపాల్, ఫోన్ నెంబర్ 8089212200. నీ ఐటమ్స్ నీకు వద్దా బంగారం? వాడు ఎక్కడే కనిపించట్లేదు, వెళ్ళిపోయినట్టున్నాడు. గోపాల్ 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 చెప్తారా ఇప్పుడు చేయరా? గోపాల్ చేయరా గోపాల్, ఒరే ఆగరా గోపాల్. ఇవాళ చచ్చావరా? గోపాల్ గోపాల్ ఆగరా! ఒరే బాబు, నేను పని చేస్తున్నాను రా. ఆగరా. గోపాల్ 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 స్టాప్ ఇట్, చెప్పేది విను. ఎవడ్రా? ఫోన్ చేసి మాట్లాడింది వీడేరా? వీడేనా? అవును వీడే. వీడేనా సైకో గాడు?